సరే, సో ఈ మెజారిటీ ఏంటంటే మీకు అలవాటు అవుతున్నాయి అనేది ఈ ఫాస్ట్ ఫుడ్స్ నేచర్ ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు. సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడైతే తినడం మానేస్తారో అప్పుడే మీ యొక్క లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే గర్ల్స్ ముఖ్యంగా నేను ఎవ్రీ స్కూల్లో చెప్పేది ఏంటంటే అమ్మాయిలు నాన్ వెజ్ తినడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ముఖ్యంగా అమ్మాయిలు నాన్ వెజ్ తినడం అనేది తగ్గిస్తే, ఎందుకంటే నేను చాలా కేసెస్ అనేది చూస్తున్నాను, అది మీకు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చిన్న ఏజ్లోనే ఎంతో మంది ఏజ్ ఆఫ్ 12 to 13 years అప్పుడే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎన్నో. ఓకేనా? ఎందుకు అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మేజర్గా ఎక్కడ జరుగుతుంది, అన్నిటి వల్ల కూడా జరుగుతుంది. మీరు తినే ప్యాకెట్ ఫుడ్స్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ పక్కన వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఎలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలనేది కూడా చెప్పండి. లేదు అంటే మీరైనా వాళ్ళ మౌత్ ఓపెన్ చేయమని జనరల్గా మీరైనా అబ్జర్వ్ చేయండి. సరేనా? ఇంకా నాకు ఇంకా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్ కాబట్టి నాకు తెలిసి గర్ల్స్ ఇప్పుడు ఈవినింగ్ వరకు అయినా పర్లేదు అన్నాడు. మీకు ఒక ½ అవర్ కావాలా, ఎండ్ ఆఫ్ ది డే వరకు కావాలా? వావ్, వెరీ గుడ్. మరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దామా? సో నా పేరు అమరావతి, మేము టాటా క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతి నుండి వస్తున్నాం. ఓకే, ఇదంతా బాగుంది. డాక్టర్ గారు వచ్చారు, గురించి చెప్పారు, మీరు వచ్చారు, సంవేదన అంటున్నారు. మాకు ఏం యూజ్ అని ఆలోచించారా? ఆలోచించలేదా? సరే, పోనీ ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఎంతమందికి అట్లీస్ట్ 100 కాదు 10% అర్థమైంది?